శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతాయనంలో ఉంది ఇదొక భాగం, కాలచలనం. ఐరోపాలో ఉద్భవించిన ఆధునిక పాశ్చాత్య దృష్టి చరిత్ర యొక్క రేఖీయ అభివృద్ధిని మాత్రమే భూమిపై జీవితాన్ని పెరుగుతున్న సంక్లిష్టత వైపు ముందుకు నడిపించటాన్నే భౌతిక పరిణామంగా చూపిస్తుంది. ఈ చారిత్రక కోణం ప్రకారం మానవాళి క్రీస్తు పూర్వయుగం 11,000 నుంచి గుహాల నుంచి బయటకు వచ్చి చివరి హిమయుగం అంతమై హిమనీనాదాలు ఉపసంహరించుకోబడి మహాసముద్రాలు 400 అడుగుల వరకు పైకి లేచి వర్షాలు సమృద్ధిగా కురవటానికి దారి తీయగా అడవులు పెంపొందాయి. తరువాత కొన్ని సహస్రాబ్దాలలో మానవాళి వేటతో జీవనం సాగించే అస్థిర జీవనం నుంచి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వ్యవసాయ జీవనానికి మళ్ళింది. ఇదే అభివృద్ధిగా పరిణామ పురోగతిగా కనిపించింది. ఈ కాలంలో మనోభివృద్ధి వలన అభివృద్ధి వ్యక్తివాదం వైపు మరలి ప్రకృతి నుంచి విడివడి మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయటానికి ఉంది అనే నమ్మకానికి దారితీసింది. సామూహికత భావన బలహీనపడి వ్యక్తిగత అహం ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ విఘాతానికి చాలా సహస్రాబ్దాలు పట్టింది. ప్రాచీన ప్రాక్మానసం తూర్పు దేశాలు కాల ప్రకృతిని భిన్నంగా రేఖీయంగా కాక చక్రీయంగా దర్శించింది. భారతదేశంలో కాలం యుగాలు అనబడే దీర్ఘ చక్రాలలో చూడబడేది. అది మన నక్షత్ర మండలాల్లోని సౌర కుటుంబపు చలనంతో సహా సంబంధంలో ఉండి 4 కాలాలుగా దాదాపు 24,000 సంవత్సరాలుగా ఉండేది. దానిలో ఒక 12,000 సంవత్సరాల కాలం మన సౌర కుటుంబం అవరోహణ చాపం వైపు ఉన్నప్పుడు నక్షత్ర మండల కేంద్ర అయస్కాంతం నుంచి దూరంగా జరిగే కాలము మరో 12,000 సంవత్సరాలు ఆరోహణ చాపం వైపు అంటే తిరిగి కేంద్రానికి చేరువయ్యే కాలంగా ఉండేది. మన ప్రాచీన ఋషులు గణిత శాస్త్రం పైన మరి ఖగోళ శాస్త్రం పైన ఆధిపత్యం పొందినవారు. కొన్ని నక్షత్రాల స్థానాన్ని అనుసరించి నక్షత్ర మండలం గుండా మన సౌర కుటుంబ గమనాన్ని గణించటం ద్వారా కాలచక్ర చలనాన్ని అర్థం చేసుకున్నారు. సంవత్సరాల ప్రకారం సత్యయుగం సుదీర్ఘమైంది. మన సౌర కుటుంబం నక్షత్ర మండలాన్ని దగ్గరగా నిలిపి ఉంచే అయస్కాంత మూలమైన నక్షత్ర మండల కేంద్రానికి సమీపంగా తిరిగేటప్పుడు ఈ అయస్కాంత శక్తి మానవాళిపై ప్రభావం చూపి ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షంగా గ్రహించేందుకు దోహదం చేస్తుంది. మానవాళి గుహలలో జీవిస్తోందా, నగరాలలో జీవిస్తోందా అన్నది పట్టించుకోవలసిన విషయం కాదు. సత్యయుగం ముఖ్య లక్షణం ఉన్నతీకరించబడిన ఆధ్యాత్మిక జాగరూకత. నదులు, పర్వతాలు, సౌర శరీరాలలో సచేతనమైన దేవీ దేవతలు మరి దివ్యశక్తులు సృష్టించబడిన లేదా వాస్తవీకరించబడిన ప్రపంచం వెనుక చూడబడతాయి. ఆదిభౌతిక ప్రపంచాలను వేరు చేసే పలుచటి ప్రాణమయ తెర తేలికగా చొచ్చుకుపోగలిగే విధంగా ఉంటుంది. మత సంప్రదాయాలన్నింటిలోనూ మానవాళి ప్రకృతి లోకంతో ఐక్యతతో ఉన్న కాలం గురించి వర్ణనాతీతమై సమృద్ధిని గురించి ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అబ్రహ్మం సంప్రదాయాలలోని ఈడెన్ తోట అటువంటిదే. జంతు సామ్రాజ్యం మనోచిత్రాల వినిమయం ద్వారా సమాచారం నెరిపేది. వృక్షాలు
తమ లక్షణాలు అవి స్వస్థపరచగలిగిన అసమతుల్యతలు తాము శరీరానికి పోషణనిచ్చే విధానం వంటి సమాచారం అందించేవి. చాలామంది ఈ విషయాలను పుక్కిట పురాణాలు అనో లేదా సంకేతంగా తెలియజెప్పబడిన కథలు అనో కొట్టిపారవేసినప్పటికీ ఈ గ్రహం మీద సమృద్ధి ప్రవాహము, ప్రకృతి సర్వస్వంతో సమతుల్యతతో కూడిన బంధము ఉన్నప్పటి సామూహిక జ్ఞాపకాల అవశేషాలను అవి స్పష్టంగా కలిగి ఉన్నాయి. తరువాతి కాలం త్రేతాయుగం అయస్కాంత కేంద్రం నుంచి దూరంగా జరిగే అవరోహణ చలనం. త్రేతాయుగంలో మానవాళి అయస్కాంతపు ప్రకృతిని, కాలాన్ని గ్రహించగలిగి భూత భవిష్యత్తులను దర్శించగలిగేవారు. కానీ ఆధ్యాత్మిక గ్రాహ్యతలు మాత్రం సత్యయుగంలో లాగా ఉండక ప్రకృతి లోకాన్ని సచేతనం చేసే దైవాల గ్రాహ్యత కనుమరుగవటం ఆరంభమయ్యింది. తరువాత వచ్చేది ద్వాపరయుగం. దీనిలో ఆ గ్రాహ్యతలు మరింత క్షీణించినప్పటికీ ఇంకా మానవాళి విద్యుత్ శక్తుల ప్రకృతిని గ్రహించగలిగే ఉంటుంది. ఈ యుగంలో మానవాళి అంతరిక్షపు బాహ్య లోకాలను లోబరుచుకోవటంపై కేంద్రీకరిస్తుంది. అవరోహణ యుగాలలో చివరిది కలియుగం. అదృష్టవశాత్తు అది చాలా చిన్నది. దానిలో కేవలం పదార్థ ప్రపంచం మాత్రమే గ్రహించబడుతుంది తప్ప ఏ ఉన్నత శక్తులు గ్రహించబడవు. కొన్ని పురోగమించిన ఆత్మలు మినహా సాధారణ మానవాళి భౌతిక విశ్వాన్ని దాటినదేదీ గ్రహించలేదు. ఆ తరువాత మనం కాలచక్రపు ఆరోహణ విభాగంలోకి ప్రవేశించి కలియుగం నుంచి ద్వాపరయుగంలోకి, ఆపైన త్రేతాయుగం మరి సత్యయుగాలలోకి ప్రవేశిస్తాం. అవును, సత్యయుగం మళ్ళీ వస్తుంది, కానీ సుదూర భవిష్యత్తులో అయినప్పటికీ మన సౌర కుటుంబపు స్థితి ఏదైనా ఆ చైతన్యంలో జీవించేవారు సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణితి చెందని వారు ఎప్పుడూ ఉంటారు. మనుష్యులు భిన్న స్థాయిల ఆధ్యాత్మిక పరిణితిలో ఉంటారు కనుక మానవ జాతిలో నిరంతరము విస్తృత చైతన్య వర్ణమాల వాస్తవీకరించబడుతూ ఉంటాయి. ఆ చక్రంలో మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఈ విషయం గురించి సంపూర్ణ అంగీకారం లేదు. దానికి కారణం ఈ మధ్య అంతమై కలియుగం మన ఆధ్యాత్మిక గ్రాహ్యతలో చాలా భాగాన్ని మసకబారేటట్లు చెయ్యటము, క్లిష్టమైన ఖగోళ గణనలు చెయ్యగలిగేవారు ఇప్పుడు లేకపోవటము. మా పరమ గురువు పూజ్యశ్రీ యుక్తేశ్వరగిరి వారు ఖగోళ గణిత శాస్త్రాలలో నిష్ఠాతులు. ఆయన తన గ్రంథంలో మనం క్రీస్తు శకం 1700 ప్రాంతంలో ఆరోహణ ద్వాపర యుగంలో ప్రవేశించాము. 24,000 సంవత్సరాలు 1200 సంవత్సరాలు అవరోహణ చాపం, 1200 సంవత్సరాలు ఆరోహణ చాపం నుంచి అంధకారంతో కప్పబడిన మానవాళి జ్ఞాన వివేకాలు ఈ ప్రభావం నుంచి బయటపడుతున్నాయి అని తెలిపారు. మన సమాజంలో కలియుగం మనస్తత్వంతో సృష్టించబడిన అనేక నిర్మాణాలు, సంస్థలు ఓటమి పాలవటానికి కారణాలు ఇవి వివరిస్తుంది. క్రమక్రమంగా వాటి స్థానంలో ఒక ఉన్నత స్థాయి జాగరూకతను ప్రతిబింబించే సంస్థలు, నిర్మాణాలు చోటు చేసుకుంటాయి. కొందరు మనం ఇంకా కలియుగంలోనే ఉన్నాము అని, కలియుగ చక్రం ఇంకా చాలా కాలం ఉంది అని అంటారు. నాకు ఈ విషయాలలో పెద్ద పరిజ్ఞానం లేదు. ఆ గణిత సూత్రాలు, గణనతలతో పరిచయం లేకపోవటం వలన నేను మా పరమ గురువు గణనలాకే కట్టుబడ్డాను. ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న విజ్ఞాన శాస్త్రపు వెలుగును, ఇప్పుడు మన గ్రహం మీద చోటు చేసుకుంటూ ఉన్న ఆధ్యాత్మిక జాగరూకతను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది అన్వయిస్తుంది.
మనం ఇంకా ఆరోహణ చాపపు ద్వాపర యుగంలోని తొలి సంవత్సరాలలోనే ఉన్నాం కనుక ఇంకా చాలా అజ్ఞానం ఉంది. మనం ఈ విషయాన్ని దశాబ్దాలలో కాక శతాబ్దాలు సహస్రాబ్దాలలో ఆలోచించాలి. క్రీస్తు పూర్వయుగం 11,500లలో హిమనీనదాలు ఉపసంహరించుకోబడి మానవాళి ఒక నూతన అభివృద్ధి యుగంలో అడుగుపెట్టింది అని పశ్చిమ దేశాల వారు భావించినట్లే శ్రీ యుక్తేశ్వరగిరి వారి గణన ప్రకారం అది అవరోహణ సత్యయుగపు ఆరంభం. ఆధ్యాత్మిక గ్రాహ్యతలు పడిపోవటం మొదలైన కాలం. సత్యయుగంలో వేదాలు విశ్వసత్యాలు ప్రత్యక్ష గ్రాహ్యతలు కూర్చి నిర్వహించబడ్డాయి. కానీ చాలా కాలం వరకు అవి వ్రాతపూర్వకంగా లేకపోవటం వలన ఆ జ్ఞానంలో అతి స్వల్ప భాగం మాత్రమే నిలిచి ఉంది. ఉన్నత యుగాలలో వ్రాతతో పనిలేదు. మనో సమాచార శక్తి మరి జ్ఞాపక శక్తులు ఇప్పటికంటే అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. మనం ఇప్పుడు ఒక స్థాయి సామూహిక చైతన్యం నుంచి మరొక స్థాయికి మారుతున్నామని అనేక మంది అంతరావ బోధలో భావిస్తున్నారు. కనుక రామాయణం గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది. అది కూడా ఒక మార్పు చెందే కాలంలో గత త్రేతాయుగంలో ద్వాపర యుగంలోకి ప్రవేశించబోయే ముందు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకృతి లోకంతో ప్రత్యక్ష సహవాసం మరింతగా కోల్పోబడిన కాలంలో సంభవించింది. సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకువచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించటం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. మానవ ప్రవర్తనను అంతరావ బోధనా జ్ఞానమైన మంచి చెడు ధర్మాలు ఎంత మాత్రము నిర్దేశించలేకపోవటం వలన నూతన ప్రభుత్వ రూపాలు న్యాయపాలనా సంస్థలు స్థాపించవలసి వచ్చింది. నూతన మార్గాలలో వ్యక్తిత్వం ఆవిష్కరింపబడి ప్రకృతి నుంచి విడివడిన దానికంటే పైన ఒక వేర్పాటు నేను భావం చోటు చేసుకుంది. మనిషి తాను ప్రకృతి లోకాన్ని అదుపు చేయగలగటాన్ని మొట్టమొదటిసారి చూశాడు. అది అతని అహం పెంపొందటం పైన శక్తివంతుడనని భావించటం పైన ప్రభావం చూపింది. శక్తి పెంపొందుతూ ఉండటం భౌతికంగా మరిన్ని పొందాలనుకోవటానికి మహత్తరంగా ఉండాలనుకోవటానికి పురికొల్పి అత్యాశను పెంపొందించింది. లింగబంధాలు మార్పు చెందాయి. స్త్రీ ఋషులు పవిత్ర జ్ఞానపు వ్యక్తీకరణలో పాలు పంచుకునేవారు. మానవాళి అవసరాలను తీర్చటంలో నదులు లేని చోట నదులను ప్రవహింపజేయటంలో అటవీ ఆహార బీజాలను నాటటంలో ప్రతికూల శక్తులను తీరా ప్రాంతాలలోనే నిలిపి ఉంచటంలో తోడ్పడ్డారు. మంత్రాల ద్వారా మాటలలో పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధిని నిలిపి ఉంచేవారు. ఋషుల ఆశీర్వాదాలు శాపాలు సమాజ సక్రమ నిర్వహణకు ఉపకరించేవి. అయితే యుగ మార్పిడిలో తిరోగమనంలోని త్రేతాయుగం నుంచి అవరోహణంలోని ద్వాపర యుగంలో మానవాళి పురోగమించాలంటే ధర్మానికి విశ్వ సత్యాలను కట్టుబడిన చట్టాలు నూతన నిబంధనలు ఏర్పరచాలి. కేంద్రీకరణ అంతర్తలాల నుంచి పదార్థ భౌతిక లోకాల అభివృద్ధి వైపు మారుతూ ఉంది. జై శ్రీరామ్.